తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే స్వామివారి దర్శనానికి దేశవ్యాప్తంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భాన్ని పురస్కరించుకుని తెరిచిన వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకునేందుకు లక్షలాది మంది భక్తులు శ్రీవారి కొండకు చేరుకుంటున్నారు. శనివారం రోజున 88,662 మంది భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా దర్శనాలు కొనసాగడంతో తిరుమల ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. టీటీడీ అధికారులు సమర్థవంతమైన ఏర్పాట్లు చేయడంతో దర్శన ప్రక్రియ సాఫీగా కొనసాగింది. వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమైనప్పటి నుంచి కేవలం 5 రోజుల్లోనే 3,74,228 భక్తులు స్వామివారిని దర్శించడం చేసుకున్నారు. అయితే ఇది గత సంవత్సరాలతో పోలిస్తే గణనీయమైన సంఖ్యగా టీటీడీ అధికారులు పేర్కొంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు క్యూ లైన్లు, అన్నదానం, తాగునీరు, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు. భక్తుల సంఖ్య పెరిగినట్లే హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలోనే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5 కోట్ల రూపాయల మార్కును దాటింది. శనివారం ఒక్కరోజే హుండీ ద్వారా 5,05 లక్షల రూపాయల ఆదాయం లభించినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఇది భక్తుల అచంచల భక్తికి ప్రతిబింబిస్తుందని అధికారులు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్యూ లైన్లలో నిరంతరం భోజనం పంపిణీ, తాగునీరు, శుభ్రత, భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా నిర్వహిస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు, చిన్నపిల్లల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. స్వామి గోవింద, నిదానంగా వెళ్ళండి దయచేసి. స్వామి తిరుమల కొండంతా ఆధ్యాత్మిక శోభతో వెలుగొందుతోంది. వైకుంఠ ద్వార దర్శనాల ద్వారా శ్రీవారిని దర్శించుకోవడం వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతోందని భక్తులు విశ్వసిస్తున్నారు. సరోదరం స్టార్ట్ చేస్తాను. క్యూలైన్లో పంపిస్తున్నాను.
గోవింద